ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ స్కూల్లో దారుణం చోటు చేసుకుంది. 2వ తరగతి విద్యార్థినిపై 9వ తరగతి విద్యార్థి లైంగిక దాడికి ప్రయత్నించాడు. విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోగా పోలీసులు వివరాలు గోప్యంగా ఉంచారు. ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ స్కూల్లో దారుణం చోటు చేసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2వ తరగతి విద్యార్థినిపై 9వ తరగతి విద్యార్థి లైంగిక దాడికి ప్రయత్నించాడు. విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోగా పోలీసులు వివరాలను గోప్యంగా ఉంచారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, మాధురి, లిటిల్ ఫ్లవర్ స్కూల్లో దారుణం చోటు చేసుకుంది. ఒక 2వ తరగతి విద్యార్థినిపై 9వ తరగతి విద్యార్థి ఒక లైంగిక దాడికైతే పాల్పడడం జరిగింది. ముఖ్యంగా ఈ సంఘటనకు సంబంధించి పోలీసులకు అయితే తల్లిదండ్రులు కూడా ఫిర్యాదు చేయలేదు. అలాగే పోలీసులు కూడా ఇదే వివరాలు గోప్యంగా ఉంచడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ లోని ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ స్కూల్ అయితే ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా ఈ కేసులో 2వ తరగతి విద్యార్థి 9వ తరగతి విద్యార్థిపై అయితే ఇలాంటి దాడి చేయడంతో పూర్తిగా ఈ విషయం మొత్తం కూడా స్కూల్ యాజమాన్యం అలాగే తల్లిదండ్రులకి అలాగే పోలీసులు కూడా తెలుసు. కానీ ముఖ్యంగా ఈ విషయం బయటకు రాకుండా కూడా స్కూల్ యాజమాన్యం కూడా ఎంతో పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తుంది. అలాగే మరో పక్క పోలీసులు కూడా తల్లిదండ్రుల చేత ఫిర్యాదు అయితే చేయలేదు. అలాగే దానికి సంబంధించి కూడా పోలీసులు కూడా ఈ విషయం అయితే ప్రస్తుతం గోప్యంగా ఉంచారు. ముఖ్యంగా ఏదైతే సోషల్ మీడియాలో ఇది వైరల్ కావడంతో ప్రస్తుతం ఈ ఘటన అయితే బయటకైతే రావడం జరిగింది. ముఖ్యంగా లిటిల్ ఫ్లవర్ స్కూల్లో అదేంటి ఉప్పల్లోని ఒక స్కూల్ కింద ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ స్కూల్లోని 2వ తరగతి విద్యార్థిపై 9వ తరగతి విద్యార్థి లైంగిక దాడి చేశాడనే కోణంలో సోషల్ మీడియాలో హల్చల్ కావడంతో ప్రస్తుతం ఈ విషయం ఆలస్యంగా అయితే వెలుగులోకి వచ్చింది. కానీ తల్లిదండ్రులు అలాగే పోలీసులు స్కూల్ యాజమాన్యం కూడా ఈ విషయం బయట పెట్టకపోవడంపై ప్రస్తుతం అయితే స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా 2వ తరగతి నుంచి 8వ తరగతి విద్యార్థి అంటే చాలా చిన్న పిల్లలని చెప్పొచ్చు. గతంలో మనం చాలా ఇలాంటి సంఘటనలు అయితే చూసాం. ఇలాంటి సంఘటనలపై కఠిన శిక్షలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలోనే స్కూల్ యాజమాన్యం కావచ్చు, పోలీసులు కావచ్చు, తల్లిదండ్రులు కూడా ఈ విషయం గోప్యంగా ఉంచారని తెలుస్తుంది. మాధురి. రైట్, థాంక్యూ కుమార్.